DJI Mini 3 Pro. ఒకసారి ప్రెస్ చేసి తర్వాత ప్రెస్ చేసి హోల్డ్ చేయడమే. దీని వెయిట్ వచ్చేసి 249 grams. నెక్స్ట్ ఇప్పుడు మనం వెళ్ళబోతుంది మంగినపూడి బీచ్ కి. హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ హరినాథ్. సో ఈ రోజు నేను ఒక స్పెషల్ వీడియో చేస్తున్నాను. ఏంటంటే మనం ఎప్పుడు రెగ్యులర్ గా ట్రావెల్ వ్లాగ్స్ చేస్తూ ఉంటాం కదా. సో ఇన్ని రోజులు చేస్తున్న వీడియోస్ లో మన డ్రోన్ షాట్స్ చాలా హైలైట్ అవుతూ ఉండేవి. సో చాలా కామెంట్స్ కూడా చూసాను నేను. చాలా మంది అడుగుతూ ఉండేవాళ్ళు ఏం డ్రోన్ యూస్ చేస్తున్నారు, ఎలా యూస్ చేస్తారు, డ్రోన్ ఇన్ఫర్మేషన్ గురించి కావాలని. నేను యూస్ చేస్తున్న డ్రోన్ గురించి ఒక కంప్లీట్ రివ్యూ వీడియో ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. కానీ సింపుల్ గా ఉత్తి డ్రోన్ గురించే చెప్తూ ఉంటే కొంచెం బోరింగ్ గా కూడా ఉండొచ్చు. మనం ఎలాగో ట్రావెల్ వీడియోస్ చేస్తూ ఉంటాం కదా. సో నేనేమనుకున్నానంటే ఏదైనా ఒక లొకేషన్కి ఒక ట్రావెల్ వీడియో చేస్తూ అందులో మెయిన్గా డ్రోన్ గురించి కాన్సన్ట్రేట్ చేద్దాము, ఆ లొకేషన్ కూడా చూపిద్దాం, బాగుంటుందని చెప్పి ఐడియాతో ఇలా ప్లాన్ చేశాను ఇవాళ. సో నాకు ఇక్కడ మా ప్లేస్ దగ్గరలో ఒక మంచి లొకేషన్ అంటే మచిలీపట్నం బందర్ గుర్తొచ్చింది. బందర్లో అక్కడ బీచ్ ఉంటుంది కదా. సో ఆ లొకేషన్ అయితే పర్ఫెక్ట్ అనిపించింది ఈ వీడియోకి. డ్రోన్ గురించి రివ్యూ చేస్తూ లొకేషన్ కూడా చూపిస్తూ. సో ఖచ్చితంగా ఈ వీడియో చాలా బాగుండబోతుంది. ప్రస్తుతానికి మనం బంటుమిల్ని క్రాస్ చేసాం. బంటుమిల్ దాటాక ఇక్కడ రీసెంట్గా వేసిన హైవే మీద ఎక్కుతున్నాం. అప్పుడే చుట్టూరు పంట పొలాలు, చాలా బాగుంటుంది రూట్ అంతను. సో ఇదే నేను యూస్ చేస్తున్న డ్రోన్ నా ట్రావెలింగ్కి. మీరు చూస్తున్న ట్రావెలింగ్స్లో వీడియోస్ అన్ని ఇందులోనే షూట్ చేస్తున్నాను. సో ఇదేంటంటే DJI Mini 3 Pro. ఇది ఫ్లైమోర్ కాంబో ప్యాక్. ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. బ్యాగ్ చూసారా, చాలా ప్రీమియంగా ఉంటుంది. సో ఇదే మన డ్రోన్ DJI Mini 3 Pro. చూసారు ఎంత కాంపాక్ట్ గా చిన్నగా ఉంది అసలు. ఇది రిమోట్ కంట్రోలర్ ఆ డ్రోన్ ని ఆపరేట్ చేయడానికి. అండ్ ఇవి 3 బ్యాటరీస్. ఇది ఫ్లైమోర్ కాంబో కిట్ అవడం వల్ల ఈ కేసు 2 బ్యాటరీలు ఎక్స్ట్రా వస్తాయి. నార్మల్ కిట్ తీసుకుంటే కనుక ఒక సింగిల్ బ్యాటరీ ఒకటే వస్తుంది. సో దీన్ని ఎలా కనెక్ట్ చేయాలో, ఎలా ఆపరేట్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు. ఇది కనపడుతుంది కదా, ఇది కెమెరాకి గింబల్కి ప్రొటెక్షన్. సో చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయాలి. సో 4 రెక్కల్లో 2 అయితే ఇలా నార్మల్గా ఓపెన్ అవుతాయి, 2 అయితే ఇలా తిరుగుతాయి. సో ఇది రిమోట్ కంట్రోలరు. రిమోట్ కంట్రోలర్లో కింద ఉన్నాయి చూసారా, ఇవి చాలా జాగ్రత్తగా ఉండాలి. 2 పిన్స్ లాగా ఇవేంటంటే ఇక్కడ కనెక్ట్ చేయాలి. ఈ 2 సైడ్లు ఉన్న జాయ్ స్టిక్స్ని మూవ్ చేయడం కోసం. సో ఇవి పోయినాయి అంటే ఇబ్బంది అవుతుంది జాయ్ స్టిక్స్ మూవ్ చేయడానికి. సో ఇది ఎలా ఆన్ చేయాలంటే పవర్ బటన్ ఉంది కదా, ఒకసారి ప్రెస్ చేసి తర్వాత హోల్డ్ చేసుకోవాలి. ఈవెన్ సేమ్ డ్రోన్ కూడా అంతే. ఒక బ్యాటరీ తీసుకున్నాం, బ్యాటరీ వెనకాల ఇన్సర్ట్ అవుతుంది. ఇక్కడ మెమరీ కార్డ్, ఇది మెమరీ కార్డ్ స్లాట్. దానిలాగానే సేమ్ ఒకసారి ప్రెస్ చేసి తర్వాత ప్రెస్ చేసి హోల్డ్ చేయడమే. సో యాక్చువల్లీ కొత్తగా స్టార్ట్ చేస్తే కనుక రెండింటిని పేర్ చేయాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ యూజ్ చేసిన కాబట్టి ఆటోమేటిక్గా వెంటనే పేర్ అయిపోతాయి. సో డ్రోన్ని ఫ్లై చేయడానికి కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ కార్నర్లో టేక్ ఆఫ్ ఆప్షన్ ఉంటుంది. దాని మీద హోల్డ్ చేసి పట్టుకుంటే టేక్ ఆఫ్ అవుతుంది, లేదంటే ఈ 2 జాయ్ స్టిక్లని కిందకన్నా సరే టేక్ ఆఫ్ అవుతుంది. సో ఇక్కడ ఇప్పుడు కొన్ని డ్రోన్ షాట్ తీసి చూపిస్తాను. లెట్స్ గో.
ఈ లెఫ్ట్ సైడ్ కార్నర్లో రిటర్న్ టు హోమ్ ఆప్షన్ ఉంటుంది. సో డ్రోన్ మనమే కంట్రోల్ చేసి ఎక్కడున్నామో ఏంటో తెలిస్తే కనుక తీసుకొచ్చేయచ్చు. లేదు ఒకవేళ ఎక్కడుందో లొకేషన్ తెలియలేదు, చాలా దూరం వెళ్ళిపోయింది అనుకుంటే ఈ రిటర్న్ టు ఆప్షన్ మీద నొక్కితే అదే వచ్చేసి ఎక్కడైతే లిఫ్ట్ చేసామో అక్కడికే వచ్చి ల్యాండ్ అవుతుంది. మళ్ళీ చూసారా, డైరెక్ట్గా మన చేతిలోకి వచ్చి ల్యాండ్ అవుతుంది స్కిల్ ఉంటే. చలో స్టార్ట్ అవుదాం ఇంకా. సో ఈ డ్రోన్ గురించి చెప్పాలంటే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి డ్రోన్ యూసేజ్ అంటే బిగినర్స్ కి దాని అర్థం వచ్చి కొత్తగా నేర్చుకునే వాళ్ళని కాదు, చాలా ప్రో లెవెల్ ఉన్న వాళ్ళు కూడా ఆపరేట్ చేయొచ్చు. అంత ప్రో ఫీచర్స్ ఉంటాయి ఇందులో. ఎస్పెషల్లీ దీంట్లో మాత్రమే ఉన్న ఫీచర్స్ కూడా ఉన్నాయో చెప్తాను నేను. ఎటువంటి ఇష్యూస్ లేకుండా చాలా హ్యాజల్ ఫ్రీగా ఎక్కడికైనా తీసుకెళ్లి ఈజీగా ఫ్లై చేయడానికి ఈ మినీ డ్రోనే చాలా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకనంటే ఈ మినీ డ్రోన్ ఎందుకన్నారంటే దీని వెయిట్ వచ్చేసి 249 గ్రామ్స్, 249 గ్రాములు. సో ఇది అండర్ 250 గ్రామ్స్ ఉండటం వల్ల నానో కేటగిరీలో ఉంటుంది. సో నానో కేటగిరీ వల్ల అడ్వాంటేజ్, డ్రోన్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు ఏ కంట్రీలోనూ. సో రెస్ట్రిక్షన్స్ ఉండవు అసలు. ఇంతగా 250 గ్రామ్స్ కన్నా పైన ఉన్న డ్రోన్స్ అయితే కనుక రిజిస్ట్రేషన్ రెస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి. సో అందుకని డ్రోన్ అంత స్పెషల్. సో ఏ రకంగా చూసుకున్నా సరే తక్కువ ప్రైస్ లో ఎటువంటి ఇష్యూస్ లేకుండా ప్రో లెవెల్లో హై క్వాలిటీ ఫుటేజ్ తీసుకురావడానికి ది బెస్ట్ డ్రోన్ ఇది. టోల్ ప్లాజా దగ్గరికి వచ్చాం మనం. ఓకే గైస్, ఆల్మోస్ట్ మనం మచిలీపట్నం రీచ్ అయిపోయాం. సో గాయస్, ఇప్పుడు మనం మచిలీపట్నం సెంటర్లో ఉన్నాం. ఇక్కడ ఏంటంటే ఒక పెద్ద సాయిబాబా గుడి ఉంటుంది. గుడికి ఎంట్రీలో ఒక పెద్ద సాయిబాబాది విగ్రహం కూడా ఉంటుంది. ఇక్కడ పెద్ద తాబేలు విగ్రహం మీద సాయిబాబా పాదం పెట్టినట్లుంది. చూసారా పైకి ఎంత పెద్దదో. మామూలుగా అయితే గుడి తలుపులేస్తారు, కానీ ఇప్పుడే తీశారు ఒకళ్ళు అడిగితే. సో లోపలికి వెళ్దాం. ఓకే, దర్శనం చాలా బాగా జరిగింది. సాయిబాబా నుంచున్నట్లుంది విగ్రహం. ఇక్కడ ఎంట్రీ ఇక్కడ ఉన్న పెద్ద విగ్రహం అయితే హైలైట్ అసలు. చలో, టైం ఏమో 1 గంట దాటింది. బాగా ఆకలేస్తుంది. సో ముందే ఫస్ట్ భోజనం చేయాలి. ఓకే, వీఆర్ బ్యాక్ ఆన్ రోడ్. బందర్లో అక్కడ నేను రెస్టారెంట్ లో చిల్లీ చికెన్ అండ్ బిర్యానీ తిన్నాను. ఫుడ్ అయితే ఓకే, పర్లేదు, బాగానే ఉంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం వెళ్ళబోతుంది మంగినపూడి బీచ్ కి. చాలా రోజులైంది నేను బీచ్ కి వెళ్ళి. ఇక్కడ నాకు చాలా ఎక్సైటెడ్ గా ఉంది. So let's go. You're hesitant about why you won't win, but people like you won't spread your dirt. No, you can use it on me, on me. I won't carry your legacy, legacy, legacy. I won't carry your legacy. ఓకే గాయస్, మనం ఇప్పుడు మంగినపూడి బీచ్ కి ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది. సో ఈ బీచ్ రోడ్ చాలా బాగుంటుంది. ఈ డ్రోన్ లో నేను ఎక్కువగా వాడే వన్ ఆఫ్ ద ఫీచర్ ఏంటంటే ట్రాకింగ్ ఫీచర్. అది స్టాండర్డ్ గా స్టేబుల్ గా ఉన్న ఆబ్జెక్ట్ అయినా
మూవింగ్ ఆబ్జెక్ట్ నైనా దేన్నైనా ట్రాక్ చేస్తుంది. నేను మోస్ట్లీ నన్ను ట్రాక్ చేయడానికి నడుస్తున్నప్పుడు నేను లేదంటే కార్ని ట్రాక్ చేయడానికి యూజ్ చేస్తాను. సో మన వెహికల్ మూవింగ్ లో ఉండగా ఎలా ట్రాక్ చేస్తుందో ఎలా ఫాలో చేస్తూ వీడియో తీయొచ్చో నేను చూపిస్తాను ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే ఈ కార్ ఆబ్జెక్ట్ ఉంది కదా, సో కారు చుట్టూ ఇలా డ్రాగ్ చేయాలి. స్టిక్ కొట్టేయండి. అది ఇక్కడ చూసారా 3 ఫీచర్లు వచ్చాయి. యాక్టివ్ ట్రాక్, స్పాట్ లైట్, పిఓఏ. పిఓఏ అంటే సర్కిల్ వేసిన తర్వాత చూపిస్తాను. యాక్టివ్ ట్రాక్ ఉంది కదా, ఈ యాక్టివ్ ట్రాక్లో పెట్టి గో కొట్టామంటే అది కార్ మూవ్ అవుతున్నా సరే మన వెనకాల ట్రాక్ చేస్తూ వస్తుంది. సో చలో స్టార్ట్ అవుదాం. ఇంకా చూసారా కార్ని ఎలా ఎంత ఈజీగా ట్రాక్ చేస్తూ వస్తుందో. ఓకే గాయస్, ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ మనం బీచ్ దాకా వచ్చేసాం. సో అంతకన్నా ముందు ఇక్కడ పక్కనే ఒక గుడి, 12 అనుకుంటా నూతులు కూడా ఉంటాయి. ఆ బావిల్లో సాల్ట్ వాటర్ కాకుండా మంచి వాటర్ వస్తూ ఉంటాయి. సో మేము చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే సముద్ర స్నానం చేసిన తర్వాత రిటర్న్ వచ్చేప్పుడు ఆ 12 నూతుల్లోని నీళ్లతో ఒక్కొక్క బకెట్ అలా స్నానం చేసి తర్వాత దర్శనం చేసుకునేవాళ్ళం. ఇందాక యాక్టివ్ ట్రాక్ చూపించాను కదా, సో ఇప్పుడు పిఓఏ అంటే రివాల్వింగ్ షాట్ చూపిస్తాను. ఈ గుడి చుట్టూరు ఎలా ట్రాక్ చేస్తూ ఎంత ప్రెసైజ్ గా రివాల్వింగ్ షాట్ తీస్తుందో. ముందులా గుడి చుట్టూరు ఒక స్క్వేర్ ట్రాక్ చేయండి. అలా ఏ డైరెక్షన్ కావాలో అలా పెట్టుకోవాలి, లెఫ్ట్ ఆర్ రైట్ అని. నెక్స్ట్ గో కొట్టడమే. సో ముందలా పెద్దగా ట్రాక్ తీసుకుంటుంది కదా, తర్వాత ఒక లొకేషన్ వచ్చేస్తుంది చూడండి, అలా గూగుల్ మ్యాప్స్ లా లొకేషన్ లాగా. సో అలా లొకేషన్ వచ్చిందంటే ఇంకా అది ఆ పాయింట్ ట్రాక్ చేస్తుందని, ఆ పాయింట్ ని ట్రాక్ చేస్తూనే తిరుగుతుంది ఇంకా. కానీ ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఇలా సర్కిల్లో వెళ్తున్నప్పుడు ఇలా సైడ్ కి వెళ్తుంది కదా, ఈ మినీ 3 ప్రోలో ఏంటంటే సైడ్ కి సెన్సార్స్ లేవు. ఆబ్స్టికల్ ఎవిడెన్స్ కి సెన్సార్స్ లేవు కాబట్టి ఆగదు, దేనైనా హిట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక్కడంతా మొత్తం మారిపోయింది, ఆ చిన్నప్పుడులే లేదు. వాటర్ కూడా బాగా లోపలికి వెళ్ళిపోయినట్టు అలా ఉన్నాయి.
ఓకే ఆల్ రైట్ గైస్, ఇక్కడ ఉన్న జాయ్ స్టిక్స్ ఉన్నాయి కదా, వీటి కంట్రోలింగ్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ లెఫ్ట్ జాయ్ స్టిక్ ఉంది కదా, ఇది డ్రోన్ సర్కిల్ అవడం కోసం క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్, అయితే క్లాక్ వైజ్ లేకపోతే యాంటీ క్లాక్ వైజ్. కిందకి పైకి అంటే డ్రోన్ కిందకి పైకి మూవ్ అవుతుంది. ఓకే, ఈ రైట్ జాయ్ స్టిక్ దేనికంటే డ్రోన్ ఫ్రంట్కి లేదా వెనక్కి, అటు లెఫ్ట్కి లేదా రైట్కి అలా మూవ్ అవడం కోసం. ఇంకొకటి ఇటు పక్కన ఒకటి గింబల్ మూవ్మెంట్ కోసం ఉంటుంది సర్కిల్. ఈ డ్రోన్లో ఒక మినీ సిరీస్లోనే ఒక స్పెషాలిటీ ఏంటంటే హారిజెంటల్గానే కాదు, కాంటెంట్ని వర్టికల్గా కూడా షూట్ చేస్తుంది, అంటే డైరెక్ట్గా సోషల్ మీడియా కోసం. నిన్న కార్ని ట్రాక్ చేయడం చూసాం కదా, ఇవాళ నన్ను ఎలా ట్రాక్ చేసిందో చూపిస్తాను. ఈ యాక్టివ్ ట్రాక్తో డ్రోన్ మ్యాన్ ఎదర్ నుంచి, వెనకాల నుంచి అండ్ ప్యారలల్గా ఇలా ట్రేస్ చేస్తూ మంచి కూల్ షాట్స్ తీయచ్చు. తర్వాత పిఓఐ, ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్. మన చుట్టూ సర్కిల్ తిరుగుతుంది, అలాగే మనం ట్రేస్ చేస్తూ వస్తుంది కూడా. డ్రోన్ నన్ను ట్రేస్ చేయకుండా సడన్ మూమెంట్స్ ఇచ్చి డ్రోన్ నుంచి తప్పించుకుందామని చూసినా సరే చూడండి అది ఎలా ట్రాక్ చేస్తూనే వస్తుంది. ఇప్పటి వరకు రిమోట్ కంట్రోలర్ వదిలేసి పరిగెడుతున్నాను నేను. ఇందులో కావాలంటే చాలా ప్రొఫెషనల్గా కూడా షార్ట్స్ తీయచ్చు. అంటే ఇందులో ప్రో సెట్టింగ్స్ కూడా ఉంటాయి. కెమెరా మీద ఫుల్ కంట్రోల్ ఉంటుంది, షటర్ స్పీడ్, ఎక్స్పోజర్, ఐఎస్ఓ. అంటే ఈ కెమెరాకి 24mm వైడ్ యాంగిల్ వ్యూ ఉంటుంది, అలాగే ఫిక్స్డ్ అపర్చర్ 1/1.7 ఉంటుంది, విచ్ ఇస్ గ్రేట్ ఫర్ లో లైట్ షాట్స్. ఈ డ్రోన్లో 4K 60 FPS వరకు షూట్ చేయొచ్చు. అండ్ ఈవెన్ కలర్స్ కోసం కూడా డీసీని లైక్ ఉంటుంది. ఇందులో రా ఫుటేజ్ తీస్తుంది, దాన్ని మనం కలర్ గ్రేడింగ్ చేసుకోవచ్చు. ఈ డ్రోన్లో సినీ, నార్మల్ అండ్ స్పోర్ట్స్ మోడ్స్ ఉంటాయి. ఇందులో చాలా రకాలుగా సినీ షార్ట్స్ కూడా తీసుకోవచ్చు, క్విక్ షార్ట్స్. అంటే ఒకవేళ మనం ఒక్కలే ఉండి మనం ఓన్గా షార్ట్స్ తీసుకోవాలంటే డ్రోన్ కొన్ని కమాండ్స్ ఇస్తే చాలు, ఇందులో అదే మనం షూట్ చేస్తుంది. కొన్ని క్విక్ షార్ట్స్ ఉంటాయి, వాటిని చూపిస్తాను. ఈ క్విక్ షార్ట్స్లో డ్రోనీ, రాకెట్, సర్కిల్, బూమరాంగ్ అండ్ ఆస్ట్రాయిడ్ అనే షార్ట్స్ ఉంటాయి. సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి వీటిలో ఒక ఆప్షన్ ఇచ్చి స్టార్ట్ చేస్తే డ్రోన్ తనంతట తనే ఆ వీడియో షూట్ చేస్తుంది. ఇది డ్రోనీ, ఇది రాకెట్, అండ్ ఇది ఆస్ట్రాయిడ్ షాట్. ఈ డ్రోన్లో హైపర్ ల్యాబ్స్ కూడా షూట్ చేయొచ్చు. ఇందులో ఫ్రీ అని, సర్కిల్, కోర్స్ లాక్ ఇలా ఇలాంటి ఫార్మాట్స్ కూడా ఉంటాయి. అలాగే ఈ డ్రోన్ 48 మెగాపిక్సెల్ ఫొటోస్ కూడా తీస్తుంది. ఓకే గాయస్, ఈ కొత్తగా ఎవరైనా డ్రోన్ తీసుకుని దాంతో వీడియో షూట్ చేద్దాం అనుకుంటే మాత్రం ఈ మినీ సిరీస్ డ్రోన్స్ తీసుకుంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఈజీగా పాకెట్లో క్యారీ చేసుకుని వెళ్ళిపోయి తీయొచ్చు. కానీ నో ఫ్లై జోన్స్ ఉంటాయి, అలాంటివన్నీ చూసుకోండి దీంతో డ్రోన్ యూస్ చేస్తే మటుకి. ఇంకా ముందు ఇలాగే మంచి గ్యాడ్జెట్స్కి రివ్యూ చేస్తూ ఉంటాను ఇంకా. సో ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. ఇంకా DJI డ్రోన్ గురించి అన్ని వివరాలు క్లియర్గా ఇచ్చాను అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ కొట్టండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. సో విత్ దాట్ బీయింగ్ సెడ్, నెక్స్ట్ అడ్వెంచర్లో మళ్ళీ కలుస్తాను. టిల్ దాన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.